దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దీనత్వము. ప్రియులారా, దీనత్వము అను ఈ పదం మూల భాషలో ఏదేని ఒక జంతువు పూర్తిగా లోబడి వరకు దానిని క్రమపరుచుటకు ఉపయోగించబడింది. అనగా ఒక వ్యక్తి తన సాధారణ స్వభావములోను ఘోరమైన పరిస్థితులలోనూ దేవునికి యథార్థముగా పూర్తిగా లోబడుటకు దీనత్వము గొప్ప సూచన. ప్రియులారా, ఈ రీతిగా చేయుట మానవ పరిజ్ఞానానికి శక్తికి మించినది గనుక దేవుని ఆధీనములో మనం ఉన్నప్పుడు ఈ స్పష్టమైన దీనత్వాన్ని మనం కొనసాగించగలం. అపోస్తలుడైన పౌలు అహంకారానికి మరో పేరుగా ఉండేవాడు. ఇతనికి దీన మనస్సు కలుగు చేయడానికి దేవుడు అతనికి అరేబియా దేశపు ఎడారిలో 3 సంవత్సరాలు తర్బీదునిచ్చాడు. తన లోకానుసారమైన ధర్మశాస్త్ర సంబంధమైన అహంభావాన్ని అంతా పోయి శిలువ సాత్వికము అలవడింది పౌలుకు. ప్రియులారా, సేవా పరిధిలో సంఘాలు నిర్మిస్తూ వాటిల్లో యథార్థత గూర్చి పోరాడుచు ఘోర శ్రమలను అనుభవిస్తూ హతసాక్షి అయ్యాడు. దీన మనస్సు కలిగి ఉండుట ద్వారానే ఇది సాధ్యమైంది. దేవుని బిడ్డలారా, నేటి వాక్య భాగంలో ఈ ధ్యానంలో క్రైస్తవ సంఘ విశ్వాసి లక్షణం దీనత్వము అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసు దేవుని కుమారుడయుండి పాపులమైన మన కొరకు రిక్తునిగా దీనునిగా ఈ లోకములో జీవించి శిలువ మరణములో సహితం తన దీనత్వాన్ని మనకు చూపించిన క్రీస్తు ప్రేమను కరుణను అనుక్షణం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో దీనత్వం యొక్క అవసరత మనము గుర్తించగలం. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క దైవత్వం ఆయన దీనత్వంలోనే మనకు వెల్లడవుతుంది. అవసరమైన క్రమానికై పోరాడుట, దైవ నియంత్రణలో వర్ధిల్లుట దీనత్వపు లక్షణాలు. ప్రియులారా, వీటితో మన జీవిత విధానాలు నింపబడటానికి దేవునికి మనము లోబడతాం. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని అలంకరించుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఆయురారోగ్యములు ఇవ్వండి. శాంతి సమాధానములు దయచేయండి. బలహీనులైన వారిని బలపరచండి. సమస్యల్లో ఉన్న వారికి సమాధానమునివ్వండి. నాయన, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని తండ్రి, మేము అలంకరింపబడినట్లుగా ఇట్టి లక్షణాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును దయచేయండి.
దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ దీవించండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని, ప్రభు ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండును గాక. ఆమేన్.